హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే చేను దగ్గర వరినార అయితే వేస్తున్నాము. నిన్న ఆటోలో చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వరినార తీసుకొచ్చినాం కదా. మార్నింగ్ అయితే అంతా మళ్ళల్లో అయితే పనిచేసినాము. ఇప్పుడైతే ఇంకా స్వప్న చిన్న అయితే వరినార అయితే వేస్తారు. దగ్గరికి చాలా బాగా వేస్తుర్రా. నాటు దగ్గరికి వచ్చేస్తుంది. ఆ కూలి వాళ్ళు అయితే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా, తొందర అయిపోవాలని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇంకా మనం కాబట్టి చాలా దగ్గర వేసుకుంటున్నాం అన్నట్టు. మరీ చాలా దగ్గర అయితే కూడా మంచిది కాదంట కదా. పూరా చాలా దగ్గర అయితే ఏమైతే చిన్ని దోమ వస్తుంది కదా, చేను గాలి ఆడకుండా అవుతుంది కదా చిన్ని. చేను గాలాడది, దోమ వచ్చి ఒకటి నిండా దోమ పురుగు అవన్నీ జామ్ అవుతాయి. అందులో అంతా తాలిపోతుంది. చేను దగ్గరికి అయితే కూడా తాలిపోతుంది కదా, సత్వ సరిపోదు అన్నట్టు. సత్వ సరిపోక తాలిపోతుంది. ఇంకా ఈరోజు పొద్దున అయితే నిన్న కరియట వేసినాయి 2 మళ్ళు. ఫస్ట్ నిన్న కరియట వేసినాక చిన్ని వాళ్ళ ఊరికి నార తీసుకురావడానికి పోయినా. ఈరోజు పొద్దున మళ్ళీ ఒకసారి కరియట వేసేసి ఇంకా తెచ్చిన నార అయితే ఇంట్లో వరిసేసి ఇంకా స్వప్న చిన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఇప్పుడైతే నాటేస్తారు. పొద్దుననే తయారు చేసిన చూచి నేను కరియట ఇది ఈరోజు పొద్దున. నిన్న 2 సార్లు కొట్టినా, ఈరోజు 2 సార్లు. ఈరోజు పూర్తి అయినాకనే మిమ్మల్ని ఇంటికాడికి వెళ్ళి ఎక్కించుకొచ్చిన. మిమ్మల్ని ఇంటికాడికి వెళ్ళి 11 గంటలకు తోలుకొస్తాయి ఈరోజు. తొందర తోలుకొచ్చేదండి. అంటే కరియట పూర్తి కాలేదు, నేను కరియట చేసుకుంటున్నా. ఇన్నే మిమ్మల్ని 9-10 గంటలకల్లా తీసుకొస్తే ఈ మడి కూడా కంప్లీట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు అయిపోతుందా చిన్న ఇంత మడి? ఇప్పుడు అయిన వరకే వేయండి, చిన్న ఇబ్బంది లేదు. నిదానంగా మీకు చేతన అయినంత వరకే వేయండి, ఏం కాదు. పొద్దున పోతావా చిన్ని? ఇంత అయిపోవడం ఒకటి పోవా. ఇప్పుడు అయిపోతే పొద్దుగాల వదుపాటు. అవును, రేపు లేదు ఎల్లుండే కదా వినాయక చవితి. అవునా చిన్ని? వినాయక చవితి కోసమా? వినాయక చవితి కోసం తొందర ఉన్నది. నువ్వు లేకుంటే వాళ్ళు చేయరాచి, నేను నవ్విత చేస్తుంది. ఇంట్లో పూజ పెట్టుకోవడం అది. ఇప్పుడు అయిపోతుంది చిన్ని. ఇది పెద్ద మడే వేసిర్రు. ఈ మడ ఎంత ఉంది గిడి వరకు? కాదు చిన్ని, ఒక్క మునుగు మీరు ఆ లాస్ట్ వరకు వెళ్ళిరు అనుకో, ఆ ముంగల్కి పోయినాక సన్నం ఉంది కదా మడి, ఈజీగా మీకు. సరే కింద కరియట్లోనే చేస్తా. ఆ టమాటా మళ్ళు ఉన్నాయి కదా, నిండా గడ్డి ఉంది. అది ఒక మడి వేసినా ఇంకా 2 మళ్ళు ఉన్నాయి, అవి చేస్తే ఇప్పుడు అక్కడ పోయి. సరే మంచిగా ఏంటి, జాగ్రత్తగా. ఇప్పుడైతే ఆవులకు పాలు వినడం అయితే అయిపోయింది. ఆవులను షెడ్యూల్లో కట్టేసిన. ఆవులు అయితే ఇంకా మేత మేస్తున్నాయి. అటొక్క ఆవు, ఇటొక్క ఆవు. ఇప్పటి వరకు అయితే వర్షం చాలా వచ్చేసింది. వర్షానికి అయితే బాగా తడిసిపోయినా నేను. ట్రాక్టర్ తోటి కింద మడులు కరియట వేస్తుంటే వర్షం వచ్చింది. ఇంకా వర్షంలో అట్లే కరియట వేసిన, తడిసిపోయింది టీషర్ట్ గినంగా. ఇంకా స్వప్న చిన్న అయితే నాటేయడం కూడా అయిపోయింది. ఈ మడ వేసారు, దీని కింది మాట 2 మళ్ళు వేసేసారు. చిన్న అయితే ఇక్కడ కడుక్కుంటుంది హౌస్ దగ్గర. స్వప్ననేమో అటు వస్తుంది అక్కడ నుంచి. తడిసిపోయారు కాచి నీ బాగా వర్షానికి ఈరోజు
అర్ధగంటకు ఒకసారి వర్షం రావడమే ఉంది కదా. ఇంతగానో వచ్చినాం రా వర్షం ఈరోజు. కంటిన్యూ పడతలేదు, వస్తుంది బంద్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, తడుపుతుంది బాగా. నాది కరేట కొడుతుంటే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆపితే ఎట్లా మళ్ళీ ఇక ఇంటికి పనులు ఉంటాయి, ఆవులకు పాలు తీసేది ఉంటుంది, అది అన్ని పనులు ఉంటాయి. మళ్ళీ అది పెండింగ్ పెడితేనేమో ఇంకా కష్టం అవుతుంది. వర్షంలో అట్లే కరేట చేసిన మళ్ళీ. ఇక మీరు అక్కడిక్కడ కంప్లీట్ చేసిరుగా చిన్ని. నిన్ను తీసుకొచ్చినందుకు ఒకే రోజులు అయిపోయాయి చిన్ని. స్వప్న కొత్త వేసినంటే 2 రోజులు పడుతుండే, నువ్వు రావడం వల్ల ఒకే రోజులు అయిపోయాయి. 2-3 రోజులు పడుతుండే స్వప్న ఒకదానికి అయితే. అయిపోయిందా? నేను బట్టలు చేంజ్ చేసుకో. ఏడా మడనా? నేను తీస్తావు కానీ బట్టలు చేంజ్ చేసుకున్నాను. కాలు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చుకుంటావు, అది వేసి వచ్చి హడమడ వర్షం పడి నీళ్ళు ఎక్కువైనాయి కదా చిన్ని. నాయన నీళ్ళు పోవాలి నాయన, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. ఈరోజే నాటేసినాం కదా. ఆడ కింద తెంపేసేయి, కింద కూడా తెంపేసేయి, వాటర్ అవసరం లేదు. వాటర్ చాలా ఉన్నాయి. నారు మంచిగా అనిపిస్తుంది చిన్ని, నారు జబర్దస్త్ చేసిరు చిన్ని. ఆ కూలీలను తొలకొస్తే అంత మంచిగా ఏరు, ఆడో కర్ర ఈడో కర్ర పెడతారు, ఇంత మంచిగా పెట్టరు. అంటే అందరితో పెట్టినట్టు పెడతారు, మన ఒక్కరితో అట్లా అని కాదు. కానీ ఇంకా సొంతం మనం చేసుకుంటే ఎట్లుంటుంది, మన పనికి మన చేను పని మనం చేసుకున్న దానికి పక్కలు చేసిన దానికి తేడా ఉంటుంది అనుకో. మంచిగా చిన్ని అక్కడిక్కడ. అగో జొన్నలు అయినాయి చిన్ని, జొన్నలు తీయాలంటే టైం లేదు మాకు. తడిస్తే నల్లగా కావచ్చు జొన్నలు, వానకు తడిసి కంకులన్నీ నల్లగా అవుతాయిరా, బ్లాక్ అయ్యి జొన్నలు కూడా బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడు ఏడదాం అవి? ఈ వర్షం ఉండొద్దు, వర్షం రావడం పోవడం ఉండదు. కాసిని కట్టలు కట్టి సుడేలాక నిలబెట్టాలి, కిందికి జారిపోతాయి. జొన్నలు నల్లగా అన్నారు. వీలైతే రేపు ఏరుతాం చిన్ని మరిగా. ఏమో వీలైతే రేపు ఏరాలి జొన్నలు. వర్షం పడద్దు, మంచిగా ఒరపాయి ఉండి ఎండ తలుగుతుండాలి. ఎండ తలుగుతుంటే మనం జొన్నలు ఏరి ఆ వినాయక చవితి వెళ్ళాలినేమో చిన్ని మరిగా. రేపు కూడా మళ్ళీ ఏడవే, రేపు ఒక్క రోజులో కంప్లీట్ కాదు అది. కొయ్యడం ఏరడం మిషన్ కూడా వేయాలి. వినాయక చవితి వెళ్ళాక ఆ కింద నారేసేది ఉన్నది, ఈరోజు చేసినాక మళ్ళీ జొన్నలు ఏరే పనులు ఉన్నాయి మనకు. కింద 2 మళ్ళీ ఇప్పుడు కొట్టినా, మళ్ళీ ఇంకొకసారి కొట్టాలి. నారు మిగిలిన అదాడా? ఎంత మిగిలింది? ఓ మడికి వస్తుందా? అట్లనా? అట్లనా? సరే సరే పోదామయ్య. నాయన మడలు తీస్తుంటాడు, చిట్టాడు నడవడానికి. గుడ్డలు తీసుకొని పోయేది అక్కడ. నేను కరేట చేస్తుంటే అది మళ్ళీ తలుగుతుంది. గుడ్డలు తెప్పించుకొని నరికేది ఉండే అట్లే ట్రాక్టర్ మీద నిలబడి. అక్కడ ట్రాక్టర్ పోతుంటే మొత్తం సైలెన్స్ వరకు తలుగుతుంది అది. మళ్ళీ చిన్న కొమ్మ కాబట్టి ఏమైతలేదు, నేను ఇంగి నడపాల్సి వస్తుంది. ఆడ కింద వేప చెట్టు దగ్గర కూడా ఆడ కూడా అట్లే అవుతుంది. వేప కొమ్మ అడ్డం వస్తుంది, దాన్ని అంచుకోగానే కింది కొంగుతున్నా. అట్లా కింది కొంగి నడపడం వల్ల ఓసారి ట్రాక్టర్ ఎక్కడ పోతుందో తెలియదు. మనం ముంగల చూసుకుంటున్నట్టు బాగా, కానీ కొమ్మ తలుగుతుంది, దాన్ని కింది కొంగితే ట్రాక్టర్ ఎక్కడ అవుతుంది. జస్ట్ మిస్ అయితే ఎక్కడ పక్కకి వెళ్ళిపోతుంది.